ఈరోజు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారు మరియు బీఆర్ఎస్ సంబంధించిన గుండాలు చాలామంది మున్సిపల్ కార్యాలయం మీద దాడి చేసి అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఇక్కడ సమస్యల కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఈ విషయమై తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గారు కిందికి వచ్చి, మీరు ధర్నా చేయవలసింది ఇక్కడ కాదు, ఏదైనా చేసేది ఉంటే ముందల ఆఫీస్ ముందు కూర్చొని చేసుకోండి, ఇది పద్ధతి కాదని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది, నచ్చ చెప్పడం. కానీ ఆవేశంతో నోటుకొచ్చినట్టు మాట్లాడి పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఈ భూపాలరెడ్డికి అలవాటే. ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడి చైర్మన్ గారిని అడ్డగోలుగా బూతులు తిట్టడం, దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం. అదేవిధంగా ఆయన వెంట వచ్చిన రౌడీలందరూ కూడా కుర్చీలు పైకి విసిరేయడం, పూల కుండీలను ఎత్తేసి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిరు. ఒక నల్గొండ పట్టణానికి చెందినటువంటి పుర ప్రముఖుడు, మొదటి వ్యక్తి అయినటువంటి చైర్మన్ మీదనే దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇది నిజంగా హేయమైన చర్య. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజలు నీ ఐదేళ్లలో నీ అరాచకాలను చూసే నిన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిరు. అయినా ఇంకా బుద్ధి రావట్లేదు, ఇంకా మార్పు రావట్లేదు. చదువుకున్నోనివైతే, తెలివి ఉన్నోనివైతే ఫస్ట్ భాష మార్చుకునే ప్రయత్నం చేయి. ప్రజల మెప్పు పొందాలంటే నోటుకొచ్చినట్టు బూతులు తిడితే మెప్పు రాదు. ప్రజల మెప్పు పొందాలంటే ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలి. అధికారుల మీద దాడి చేస్తే ప్రజలు హర్షించరు. ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఏదో సీటు పోయి 1 సంవత్సరం కాకముందుకే అరాచకాలకు తెగబడుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదివరకు కూడా గతంలో కూడా చెప్పినాం, నల్గొండ పట్టణం అంటేనే చదువుకున్న వ్యక్తులు, మంచి మేధావులు ఉన్న పట్టణం ఇది. ఇట్లాంటి పట్టణంలో ఇట్లాంటి వాటికి తావు లేదు. నువ్వు ఇట్లాంటి అరాచకాలు చేసి ఏదో గొప్ప పొందుదామనే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. ఇంకోటి క్లియర్గా చెప్తున్నాం, మీరు 21వ తారీఖు నాడు ధర్నా అని పెట్టుకున్నారు, పోలీస్ పర్మిషన్ రాలేదు. దానికి సంబంధించి మీరు కోర్టుకు కూడా పోయినరు. కోర్టులో కూడా దాన్ని 27వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ వారి విషయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా క్లియర్గా కోర్టు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కావాలని చెప్పి ఆ ఫ్లెక్సీలు ఎప్పుడైనా కూడా ప్రోగ్రాం ఉన్న రోజు పెట్టుకుంటారు, నెక్స్ట్ డే తీసేయడం ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న ఆనవాయితీ. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగింది. ప్రోగ్రామ్ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఫ్లెక్సీలు పెడతారు, నెక్స్ట్ డే ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు అవి తీసేస్తారు. ఎందుకంటే ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కూడళ్లలో, అదేవిధంగా డివైడర్ మధ్యలో ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ తీయడం కూడా మున్సిపాలిటీ వారి దినచర్య అది. కాబట్టి ఆ విధంగానే వారు ఆ ఫ్లెక్సీలను తీయడం జరిగింది. అది కూడా ఈరోజు 21వ తారీఖు నాడు ధర్నా క్యాన్సిల్ అయిందని చెప్పేసి నిన్ననే వాళ్ళకు కూడా డైరెక్షన్స్ వచ్చినాయి, అందరికీ కూడా డైరెక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఆ డైరెక్షన్స్ ప్రకారమే మున్సిపల్ అధికారులు అదేవిధంగా సిబ్బంది పనిచేయడం జరిగింది. దాన్ని సాకుగా పెట్టుకొని వచ్చి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఇట్లాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడకుండా బుద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఊకునే ప్రసక్తి లేదని చెప్పేసి, ఎందుకంటే మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నాయకులు ఉన్నారు, మా చేతిలో కూడా అధికారం ఉన్నది, మేము కూడా ఏదైనా చేసే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అనుకూలమైన విధానాలతోటి ముందుకు పోవాలి. నోటికొచ్చినట్టు నోటి దురుస్తోటి ప్రవర్తిస్తే మాత్రం గతంలో జరిగిన చేదనుభవాలే ఇంకా ముందు కూడా జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.